అందరికీ నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఒక 3-4 రోజుల నుంచి ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆయనకు కూటమి ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా నియమించబోతోంది అని. చాలా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వార్త వచ్చింది. మన ఛానల్లో కూడా ఏపీ 175 ఛానల్లో కూడా 3 రోజుల కిందట ఈ వీడియో చేశాను. సో ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. నేను చేసిన వీడియో కరెక్టే. నేను చేసిన వీడియో మరోసారి మీరు చూడండి. అండ్ ఈరోజు చిరంజీవి గారి టీం ఇచ్చిన వివరణ కూడా మీరు చూడొచ్చు. నేను ఆ రోజు ఏం వీడియో చేశానంటే 3 రోజుల కిందట, అంటే ఆగస్టు 3వ తేదీన నేను పోస్ట్ చేసిన వీడియో మెగాస్టార్ మరో రాజకీయం చిరుకి కూటమి కానుక అనే వీడియోలో నేనేం చెప్పానంటే, ఒక్కొక్కరిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తారు. అలా ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారిని నియమించాలనే ఆలోచన కూటమి పెద్దల్లో ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఫైనల్ చేసుకోవాలి. అండ్ చిరంజీవి గారు దీనికి ఒప్పుకోవాలి. ఒకవేళ చిరంజీవి గారు ఒప్పుకున్నారనుకోండి, కూటమికి ఆయన అనుకూలంగా మారినట్టే. ఆయనకు ఉన్న ఎంతో కొంత రాజకీయ బలం కూటమికి అనుకూలంగా మారినట్టే. అంటే ఆయన రాజకీయంగా వీళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టే. సో చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి గారు మళ్ళీ పరోక్షంగా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టే. అది ఆయనకు అంతగా ఇష్టం లేదు. సో నేను అనుకోవడం దీనికి చిరంజీవి గారు అంగీకరించాలని అనుకుంటున్నాను. జస్ట్ చర్చ మనకు అనుకూలంగా మార్చుకున్నట్టే. సో చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి గారు మళ్ళీ పరోక్షంగా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టే. అది ఆయనకు అంతగా ఇష్టం లేదు. సో నేను అనుకోవడం దీనికి చిరంజీవి గారు అంగీకరించాలని అనుకుంటున్నాను. జస్ట్ చర్చ మాత్రమే చెప్తాను. ఎస్, ఆ రోజు వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాను. కొంతమంది నా మీద ట్రోల్ చేసి నాకు నెగిటివ్గా వీడియోలు చేశారు. ఆ గొర్రెలు నేను చేసిన వీడియో పూర్తిగా వినలేదు. సో నేనేం చెప్పానంటే ఆ రోజు వీడియోలోనే చాలా క్లియర్గా చెప్పాను. చిరంజీవి గారు దీనికి ఒప్పుకునే అవకాశం లేదు. 2 సార్లు చెప్పా. ఆ వీడియోలో 2 నిమిషాల 54 సెకండ్స్లో ఒకసారి చెప్పా చిరంజీవి గారికి ఇష్టం లేదు, ఒప్పుకునే అవకాశం లేదు అని. అలాగే వీడియో చివరిలో కూడా మరోసారి చెప్పా చిరంజీవి గారు ఒప్పుకునే అవకాశం లేదు, ఒప్పుకోరు అని. ఎస్, అదే ఇప్పుడు నిజమైంది. సో ఈరోజు చిరంజీవి గారి టీం ఇచ్చిన వివరణ ఏంటంటే, ఇలా సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో అంటే చిరంజీవి గారికి ఇష్టం లేదు. కూటమి ప్రభుత్వానికి చిరంజీవి గారిని అలా నియమిస్తే ప్రభుత్వానికి మంచిదే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు గుజరాత్లో పర్యాటక శాఖకు కొన్నాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. మోహన్ లాల్ గారు కేరళ ప్రభుత్వ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు దేనికో కొన్నాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా కొన్నాళ్ళు పనిచేశారు. టూరిజంకి అండ్ ఎడ్యుకేషన్కి కొన్నాళ్ళ పాటు మోహన్ లాల్ గారు. ఇలా పెద్ద పెద్ద హీరోలు, సినీ గ్లామర్ ఉన్నవాళ్ళు ఆ ప్రాజెక్టులో బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించబడడం అనేది సహజమే. అయితే చిరంజీవి గారిని కూడా అలా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలని కూటమి అనుకున్నప్పటికీ చిరంజీవి గారు దాన్ని అంగీకరించలేదు. అందుకే ఈరోజు చిరంజీవి గారి టీం నుంచి ఒక వివరణ వచ్చింది. సో ఈ జరుగుతున్న ప్రచారం అంతా కూడా అవాస్తవం. చిరంజీవి గారితో అటువంటి సంప్రదింపులు ఏమీ జరగలేదు. చిరంజీవి గారికి అటువంటి ఆసక్తులు ఏమీ లేవు. ఆయన ఫోకస్ అంతా కూడా పూర్తిగా సినిమాల మీదే ఉంది అని. సో మరోసారి మనం చేసిన వీడియో మరోసారి చూడండి. చిరంజీవి గారికి ఇష్టం లేదు, కేవలం కూటమి ఆలోచన అది. ఎస్, కూటమి ప్రభుత్వం అనుకున్న మాట నిజం. ఆయనకు ఆ బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వడం వలన ఆయన ఫ్యాన్స్తో పాటు చాలామంది పర్యాటక ప్రాజెక్టులకు ఒక ఆసక్తి, ఇంట్రెస్ట్ చూపిస్తారు. సహజంగా మన దేశంలో జరిగేది అదే. సో అందుకని అనుకున్నారు. కానీ ఆయనకు సంప్రదించేలోగానే ఆయన సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వచ్చేసింది కాబట్టి ఆయన టీం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇదంతా కరెక్ట్ కాదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఏమి దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోరు, ఇటువంటి చర్చలు ఏమీ జరగడం లేదు, ఇటువంటి చర్చలు కూడా తప్పు, ఇటువంటి వార్తలు ప్రసారం చేయొద్దు, ఎవరు నమ్మవద్దు అని క్లారిటీ ఇచ్చారనమాట. సో చాలా మీడియాస్, చాలా డిజిటల్ మీడియాస్, సోషల్ మీడియాస్ ఏదో రకరకాలుగా రాస్తారు. కానీ నేను చేసే వీడియోలో చాలా క్లారిటీగా చెప్తా, ఎస్ ఆర్ నో అని నా ఒపీనియన్ కూడా చెప్తా. ఆ రోజు వీడియోలో కూడా నా ఒపీనియన్ చెప్పా, చిరంజీవి గారు ఒప్పుకునే అవకాశం లేదు. సో ఇది ఒకవైపు చర్చ మాత్రమే, కానీ ఇది జరిగే అవకాశం లేదని నేను ఆ వీడియో కంక్లూజన్ కూడా ఇచ్చాను. అందుకే నా వీడియోలు మీరు చూసినప్పుడు చివరి వరకు చూడాలి. నేను ఖచ్చితంగా కంక్లూజన్ ఇస్తాను, ఎస్ ఆర్ నో కూడా చెప్తాను. థ్యాంక్ యూ.